అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు 2024 డిసెంబర్ మాసం ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆంగ్ల సంవత్సరానికి స్వస్తి చెప్తూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మనకు ఈ 2024 12వ నెల మార్గ శీర్ష మాసము అని చెప్పి అనడము, సుమారుగా కూడా మనకు ఈ యొక్క కార్తీక మాసం తర్వాత చక్కగా కూడా ఈ యొక్క మార్గశీర్ష మాసము అంటే వైష్ణవ ఆలయాలు ఎంతో కిటకిటలాడుతాయి. కార్తీక మాసము మొత్తము కూడా శివాలయాలు కిటకిటలాడితే మార్గశిర మాసము మొత్తము కూడా వైష్ణవ ఆలయాలు కిటకిటలాడతాయి. మరి యొక్క డిసెంబరు 1వ తారీఖు ఆదివారము అమావాస్యతో మొదలైనటువంటి ఈ రోజు నుండి సుమారుగా కూడా మంగళవారము 31వ తారీఖు క్లోజ్ అయిపోతూ ఉన్నది. అంటే ఇక్కడ ఆదివారము మంగళవారము స్టార్టింగ్ అండ్ ఎండింగ్. మరి ఈ మాసమునికి సంబంధించి మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనేటువంటి మీరు అడిగినటువంటి దానికి చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా కూడా కొందరికి బాగుంది, కొందరికి బాగలేదు. ఖచ్చితంగా చెప్తా. ఇక్కడ కొందరికి బాగుంది అనుకుంటే బిజినెస్ రిలేటెడ్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ ఈ రకంగా ఉండేటువంటి వారికి కొంత బాగుంది. కొంత ఈగో ఫీలింగ్ వీరికి మేషరాశి అంటేనే ఫైర్ బ్రాండ్. కొంత కోపాన్ని ఎవరైతే అణుచుకొని ఎప్పటికప్పుడు కూడా కొత్తదనంగా ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు కూడా డౌన్ఫాల్ అవుతూ ఎంత తగ్గితే అంత మంచిది అని వారికి ఎప్పటికప్పుడు మెచ్యూరిటీ పెరుగుతూ డౌన్ఫాల్ అవుతూ ఎవరైతే ఉంటారో వారికి అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడేటువంటి వారు ర్యాష్గా ఉంటే మాత్రము డౌన్ఫాల్ అవుతారు. ఇది అదే, ఎందుకంటే ఈ మేషరాశికి ఉండేటువంటి స్వభావం అది. స్పీడ్నెస్ బాగా, ప్రతి పని స్పీడ్గా కావాలనుకుంటారు. మీలాగా ఎదుటివారు కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటే ఎట్లా? అయ్యో చెప్పండి. కనుక అలాంటిది విడిచిపెట్టండి. తప్పకుండా ఈ మాసం మొత్తము కూడా మరి ఏ విధంగా ఉండబోతోంది అనేది మరి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. దాన ధర్మాలకు ₹1 ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి, మనోనిబ్బరము, సంతృప్తి, వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడము, ధనాదాయము, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ అదేవిధంగా కొంత శరీరము బద్ధకస్తంగా మారేటువంటి పరిస్థితి. శరీరము బద్ధకస్తంగా ఉంటుంది, ఎంతో లేజినెస్గా ఉండేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఉద్యోగానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, అదేవిధంగా కొంత వ్యవహారం ఏదైతే ఉంటుందో అది ఇబ్బందికరంగా, అంటే ఇది ఏ వ్యవహారాలు అయితే అనుకుంటారో అది కొంత ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నది. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక రాబోయే రోజులలో ఏలినాటి శని ప్రారంభం కాబోతూ ఉన్నది కనుక ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అనారోగ్య సమస్యలు అయితే గోచరిస్తున్నాయి. భార్య భర్తలకు కానీ పిల్లలతో కానీ గొడవలు ఏర్పడేటువంటి సమాధానం వస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఎటు చూసినా కూడా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులే కనబడుతున్నాయి. కనుక ఈ ఉద్యోగం మానేస్తా వేరే ఉద్యోగానికి వెళతా అనుకుంటే తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది అవసరం ఇక్కడ. ఎందుకంటే జాతకంలో కొంత ఇబ్బందికరమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే ఇప్పుడు మీరు ఎలాంటి స్టెప్ తీసుకున్నా కూడా ఇబ్బంది ఎదురవుతుంది. సుమారుగా ఒక 1.5 ఇయర్
మీరు అనుకున్న జాబ్ దొరకకపోగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కనుక ఆచితూచి స్టెప్ తీసుకోవాలి. జాతకంలో మంచి దశ నడుస్తుంది, మంచి యోగం ఉన్నది, శనికి సంబంధించి ఆ యొక్క దశ మాకు అయిపోయింది, శనికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు ఇప్పుడు లేవు, 12వ భావం కానీ 6వ భావం కానీ 8వ భావం కానీ నడుస్తూ ఉందా, ఈ భావాలు మనం చూసుకోవాలి. చూసుకొని ముందుకు వెళ్ళాలి. లేదు అనుకుంటే ఉద్యోగంలో చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. మీరు మారితే మేబీ ఇబ్బందులు అయితే ఉన్నాయి, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో ఈ యొక్క బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికైతే కొంత గడ్డు కాలమే అని చెప్పవచ్చును. ఈ యొక్క 20వ తారీఖు దాకా మాత్రము గడ్డు కాలమే. 20వ తారీఖు దాటిన తర్వాత కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొంత విరోధాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఆలోచన, మీ ఆలోచన విధానం మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. శత్రువులు అధికంగా పెరిగేటువంటి సమాధానం వస్తూ ఉంది. ప్రయాణాలలో ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత మనసు చంచలంగా మారడము, మనశ్శాంతి అనేటువంటిది లేకుండా ఉండడము, గుండెలపై ఏదో భారంగా అనిపించడము, అన్నింటికంటే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, కొంత భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి. దీంతో పాటుగా కలత్ర సమస్యలు ఉన్నవి, సంతాన బాధలు, ప్రయాణాలలో ప్రమాదాలు, అభిప్రాయ భేదాలు. అభిప్రాయ భేదాలు అంటే ఇప్పుడు నువ్వున్నావు నేనున్నా, నేను చెప్పేదన్నా నువ్వు వినాలా, నువ్వు చెప్పేదన్నా నేను వినాలి. ఇక్కడ లేదు అనుకుంటే మన ఇద్దరు అభిప్రాయాల భేదాలు వచ్చినట్టే కదా, ఒక పాయింట్ స్టిక్ అవర్. ఇక్కడ భార్యాభర్తలకు కావచ్చును, ఎక్కడైనా పని చేసే చోట కావచ్చును, బాస్కు మీకు కావచ్చును, లేదా ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ వారికి కావచ్చును, లైక్ ఏదైనా కావచ్చును. కనుక జాగ్రత్తగా ఉండడము ఎంతో మంచిది అని చెప్పడం జరుగుతున్నది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అధికారుల నుండి ఆగ్రహము లభించే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత దురదృష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఆత్మీయుల ఎడబాటు కనబడుతూ ఉన్నది. అదేవిధంగా కొంత జడత్వము పనులయందు కొంత ఏదో ఆందోళన కూడా కనబడుతున్నది. కనుక తప్పకుండా కూడా మేషరాశి వారు లక్ష్మీదేవి ఆరాధనతో పాటుగా ఆదిత్య హృదయంతో పాటుగా ఈశ్వరునికి అభిషేకాలు చేసుకోవాలి ప్రతి సోమవారాలు, లేదా వైష్ణవ ఆలయంలో వెంకటేశ్వర స్వామికి తప్పకుండా కూడా తులసిమాలను సమర్పిస్తూ ఉండాలి ప్రతి శనివారము కూడా ఖచ్చితంగా కూడా. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా వివాహం కాని వారికి కొంత వివాహంలో ఏదో సంబంధం వచ్చినట్టు వచ్చి మిస్ అయిపోవడాలు ఇలాంటివి కూడా ఉంటవి. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఖచ్చితంగా రాబోయే రోజులలో మంచి రిజల్ట్ రాబోతున్నది. ఇక విదేశీ ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వ్యక్తిగత జాతక పరిశోధన చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ కాల్స్ యాక్యురేట్గా చెప్పడం, ఒక్క కాల్ కూడా నో రిటర్న్, వినరా? ఎందుకంటే నిజంగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పవచ్చు నేను. ఎందుకంటే ఎంతమందికి అంటే ఇప్పుడు రాగా కూడా ఎవరు మన అమెరికా, మన ఆస్ట్రేలియా నుండి, ఇంకొకరు వచ్చేసి పూణే నుండి, ఒరిస్సా నుండి, మన రాశి ఫలితాలు చూసి కాల్ చేసిన ఒరిస్సా నుండి పాపం. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నవి. ఇక ఇతను రాజమండ్రి నుండి జస్ట్ అంటే అక్యురేటు మనం చెప్పేటువంటి చాలా అక్యురేట్గా ఉండడం వల్ల వీరందరూ కూడా కడప జస్ట్ ఇవాళ బుకింగ్ అయినవి. కనుక తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే మనకంట మన వీడియోస్ డౌన్లోడ్ చేసి వేరే వేరే ఇన్స్టాగ్రాములలో కానీ వేరే వేరే దాంట్లో కూడా పోస్ట్ చేస్తున్నారు వారెవరో వారి నెంబర్స్ వేసి. కనుక అలా కూడా నా నెంబరు పైన మన లోగో ఉంటుంది కదా,
మన లోగో ఉండేటువంటి ఒకసారి పేరు చెప్పు ఛానల్స్ సుమారుగా. భక్తి సమాచారం లైవ్, ఓకే. 9 టీవీ, ఇలా మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, వాటిలో పెడుతుంది. మెయిన్గా పైన లోగోస్ ఉంటవి, కింద నా నెంబరే వేస్తున్నా నేను, ఎందుకంటే ఎవరెవరో మాట్లాడుతున్నారని. కనుక చూసుకోండి, తప్పకుండా కాంటాక్ట్ కండి. ఆల్ ద బెస్ట్. డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.